నమస్తే ప్రజలారా, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈరోజు మనం శనార్థి తెలంగాణ అనే పత్రికలో ఒక వార్త, అది రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారింది. మరియు దాని తర్వాత ఇప్పుడు కూడా మరో పెద్ద విపత్తులాగా జరుగుతున్నటువంటి ప్రజలు చర్చించుకున్నటువంటి వార్త అది ఏంటి అని చూస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అంశం పైన తెరపడింది. మరి ఎన్నికలకు ముందు ఒక కుతూహలం అయితే, ఎన్నికల తర్వాత చిన్నపాటి వివాదం నెలకొంది. మరి ఆ వివాదం ఏంటా అని మనం కనుక చూస్తే, మీకు తెలుసు రాజా సింగ్, బీజేపీలో కొనసాగుతున్నటువంటి రాజా సింగ్ గారు గోషామహల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈ రాజా సింగ్ గురించి ఒక 2 ముచ్చట్లు మాట్లాడుకుంటే, రాజా సింగ్ పూర్వీకులు ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తరలి వచ్చారు. హైదరాబాద్లోనే ధూల్పేటలో నివాసం ఉంటున్నారు. మరి హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. మరి ఈ రాజా సింగ్ గారి యొక్క తల్లి తండ్రి ఎవరు అంటే నవల్ సింగ్ రామీబాయ్. మరి ఈ రాజా సింగ్ గారు రాజకీయ ఆరంగరేటం అనేది 2009లో టీడీపీ పార్టీ తరఫున కార్పొరేటర్ గా ముందుకు వచ్చి కార్పొరేటర్ గా గెలిచి హైదరాబాద్ మున్సిపాలిటీలో కార్పొరేటర్ గా కొనసాగారు. మరి 2009 నుంచి 2014 దాకా టీడీపీ తరఫున కార్పొరేటర్ గా ఉన్నటువంటి రాజా సింగ్ గారు బీజేపీ చేయుతతో బీజేపీ పార్టీలో చేరి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా 2014లో ముఖేష్ గౌడ్ పైన 46,732 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దాని తర్వాత ఈ 2018లో ప్రేమ్ సింగ్ రాథోడ్ పైన బీఆర్ఎస్ నాయకుడి పైన గెలవడం జరిగింది. మరియు అదేవిధంగా 2023లో కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఒక డైనమిక్ లీడర్, హిందుత్వవాది మరియు అదేవిధంగా పచ్చి బీజేపీ వాది. మరి ఈ రాజా సింగ్ గారు నిన్న జరిగినటువంటి బీజేపీ ఎలక్షన్లో తను నామినేషన్ దాఖలు చేస్తే నామినేషన్ చేయని కూడా నాకు అవకాశం ఇవ్వలేదు, కనీసం నామినేషన్ పత్రాన్ని కూడా తీసుకోలేదు. మరియు ఈ సంబంధిత ఎలక్షన్ అనేది అధిష్టానం సూచన మేరకు జరిగిందని చెప్పి వాపోయి తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అందించిన వైనం అనేది మనం చూసుకోవచ్చు. అది ఒక భాగం అయితే, మరి ఇక్కడ ఈ పత్రికలో కనుక మనం చూసుకుంటే శనార్థి తెలంగాణలో బీసీలకు బీజేపీ మొండి చెయ్యి, ఈ బీసీలకు బీజేపీ మొండి చెయ్యి అని రాయడం జరిగింది. మరి నిజమైన వాస్తవికత ఏంటి అంటే, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 56% జనమున్నటువంటి బీసీలు, వివిధ తెగలు బీసీ తెగలు ఉన్నటువంటి రాష్ట్రంలో బీసీ నాయకులు మరియు అదేవిధంగా బీజేపీ మనుగడను పెంపొందించడంలో బీజేపీ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రథమ పాత్ర పోషించినటువంటి 3 నాయకుల పేర్లు రాష్ట్ర అధ్యక్షులు అవుతారని వినపడింది. మరి వారెవరా అంటే, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినటువంటి బండి సంజయ్ గారు, మరియు ఈటెల రాజేందర్ గారు, మరియు అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు. మరి వారితో పాటుగా ఈ పార్టీ అధ్యక్ష పదవి రేసులో కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి గారే కొనసాగవచ్చు మళ్ళీ అధ్యక్షునిగా అని చెప్పి మాటలు కూడా వినపడ్డాయి. మరి అయితే బీసీలు 1% అంటే ఈ రామచంద్రరావు గారు ఎవరైతే ఉన్నారో తిను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు అని చెప్పారు. మరి అయితే ఇక్కడ చూద్దాం, అంతా ఎలక్షన్ లేదు, బీజేపీలో మేడిపండు ప్రజాస్వామ్యం, కమలం పార్టీలోను కాంగ్రెస్ మార్కు రాజకీయాలు, ఆర్ఎస్ఎస్ మెచ్చిన వారికే హైకమాండ్ ఓటు, మరియు రామచంద్రరావు ఎంపికపై రాజా సింగ్ తిరుగుబాటు, పార్టీలలో పలువురు అసంతృప్తి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలపై పెదవి విరుస్తున్న ప్రజలు అంటే చెప్పి వైనం మనం చూసుకోవచ్చు. మరి నిజంగా చూసుకుంటే బీజేపీ త్వరితగతన 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎమ్మెల్సీ స్థానాలు సంపాదించుకుంది. అయితే ఇక్కడ ఒక గొడ్డలి పెట్టు ఏంటి అంటే, ఈ బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ గారిని 2023 ఎలక్షన్ కు ముందు తీసి పక్కన పెట్టడం జరిగింది. పెట్టి కిషన్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు ఇచ్చారు. మరి ఆయనే గనక ప్రజల నాడి మరియు అదేవిధంగా ప్రజల యొక్క సమస్యల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా ప్రజలకు చొచ్చుకుపోయిన అయినటువంటి వైనం మనం చూసి ఉండొచ్చు. ఎందరో బీజేపీ వాదం వైపు తిరిగి బీజేపీ పార్టీ ఆశయాలను, బీజేపీ యుద్ధం చేసే విధి విధానాలను నచ్చి వివిధ పార్టీల నుంచి కూడా బీజేపీకి అనుకువగా వచ్చారు. మరి అలాంటి సమయంలో తీసి బండి సంజయ్ని పక్కన పెట్టడం వల్ల
ఇటు కాంగ్రెస్ పార్టీలో విముఖత ఉన్నవారు, బీఆర్ఎస్ పార్టీలో విముఖత ఉన్నవారు బీజేపీలో చేరి పోటీ చేసి ఈరోజు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే ఎక్కువ స్థానాలు వచ్చే పరిక్రమను దాన్ని పక్కదారి పట్టించారని చెప్పి కూడా మేధావులు మరియు అదేవిధంగా విశ్వసనీయులు మరియు ఎందరో నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి మాట. మరి అప్పుడే ఒక గుడ్డలి పెట్టిలాగా ఆ అంశం తాకింది అంటే ఇప్పుడు ఇతను సౌమ్యుడు, ఒక న్యాయవాది మరియు అదేవిధంగా అధిష్టానం యొక్క విధి విధానాల ప్రకారం నడుచుకొని ఒక సంసిద్ధతతో ఉండేటువంటి ఒక డిసిప్లైన్డ్ క్యాండిడేట్ అని చెప్పి విశ్వసనీయ సమాచారం. మరి అంతవరకు బాగానే ఉంది. కానీ తెలంగాణలో రాజకీయంలో చొచ్చుకుపోవాలి అంటే, తెలంగాణలో ప్రజల నాడిని పట్టాలంటే, తెలంగాణలో ప్రజారంగిరేటం చేయాలంటే ఎన్నో కష్టం నష్టాలు బేరీజు వేసుకొని ప్రజల్లో చొచ్చుకుపోవాలి, ప్రజల్లో యుద్ధం చేయాలి, మరియు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ యొక్క చేసే విధి విధానాలపై పోరాటం చేయాలి. ప్రజల విశ్వసనీయతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన తరుణంలో ఈ రామచంద్రరావు గారు అంత పరిపాటిగా ఆ స్థాయిలో బీజేపీ మనుగడను తెచ్చుట్లో మరియు బీజేపీ యొక్క స్థానాలను, ఇప్పుడున్న స్థానాలను సుస్థిరం చేస్తూ ఇంకా మరెన్నో స్థానాలను అధిగమించి అవరోహించే స్థాయిలో పనిచేస్తారా అని చెప్పి కూడా అందరూ ప్రశ్నించుకుంటున్నారు. అది మీ అందరికీ తెలుసు. మరి అదే విషయమై ఈ రాజా సింగ్ గారు ఒకటే అన్నారు. ఏమని అంటున్నారు? సరే, నాకు ఇవ్వకపోయినప్పటికీ మిగతా నాయకులను ఎందుకు నామినేషన్ వేయలేదు, ఇవ్వనేలేదు, కనీసం నామినేషన్ వేసినా విత్డ్రా చేసుకునే వాళ్ళం, కనీస గౌరవం దక్కలేదు అని చెప్తున్నారు. మరి ఇంకొక మాట కూడా తను మాట్లాడుకొచ్చారు. ఏంటి అంటే పార్టీ యొక్క మనుగడ కోల్పోవాలని, పార్టీ ఎదుగుదలను ఓర్చుకోలేని మరియు పార్టీని పక్కదో పట్టించే వారు పార్టీలోనే ఉన్నారు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో పార్టీ మనుగడ కోల్పోతే పార్టీ యొక్క ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క ఉన్నటువంటి ఈ స్థానాలను సుస్థిరపరచుకోవడంలో కానీ అభివృద్ధి చెందడంలో కానీ లోపం వ్యక్తమైతే ఆ పార్టీ యొక్క మనుగడ పోతే వారికే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు, మరియు రాజా సింగ్ గారు కూడా అంటున్నారు. మరి ఈ బీజేపీ యొక్క చేసే విధి విధానం నచ్చలేదని చెప్పి తను కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారికి కూడా రిజైన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే ఇదే రాజా సింగ్ గారు ప్రోటెం స్పీకర్ గా ఉన్నటువంటి ఓవైసీ అసదుద్దీన్ గారు ప్రోటెం స్పీకర్ గా ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయ సందర్భంలో తను ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అదే గడ్డం శ్రీధర్ గారు ఎవరైతే స్పీకర్ గా కొనసాగుతున్నారో వారు డిసెంబర్ 14న వారి యొక్క స్థానాన్ని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అధిరోహితులైన తర్వాత తను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. హైదరాబాద్లో జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో వివాదాస్పదాల్లో, ఎన్నిట్లో తప్పుల తడకను మరియు వాటిని ఏలెత్తి చూపుతూ ఎప్పటికప్పుడు ప్రజలను మేల్కొల్పుతూ ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నటువంటి డైనమిక్ లీడర్ అనేది రాజా సింగ్. మీ అందరికీ తెలుసు. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. 2020లో వివాదాస్పద వాక్యాలు చేశారని ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి తన అకౌంట్ను కూడా డిలీట్ చేశారు. మరియు అదేవిధంగా పార్టీల నుంచి తీసి కొన్ని రోజులు పక్కన పెట్టినట్టు వైనం మరియు తనకు తానే చెప్పుకొచ్చాడు. టెర్రరిస్టుల యొక్క హిట్ లిస్ట్ లో నేను ఉన్నాను, నా ప్రాణానికి రక్షణ లేదు అని కూడా తెలిపారు. మరి ఈయన రాజీనామా లెటర్ ఇచ్చినప్పటికీ కూడా తనను పార్టీని వదులుకోదు అని చెప్పి ఎందరో మేధావులు మాట్లాడుకుంటున్నారు. సరే, తను ఆవేశానికి గురై మనస్తాపానికి లోనై మరియు అదేవిధంగా తనకు అధ్యక్ష పదవి వస్తానని చెప్పి ఆశాభావంతో ఉన్నప్పటికీ మరి ఆవేశంగా రాజీనామా ఇచ్చి ఉంటాడు. సరే, తనను బుజ్జగించి తర్వాయి తనను ఒక దారిలోకి తెచ్చుకొని మరలా పార్టీలో కొనసాగే పర్యంతం తీసుకొస్తారు అని చెప్పి చాలా మంది మేధావులు అనుకుంటున్నాడు. కానీ తను మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి మీడియా ముందు మాట్లాడుతూ మరియు అదేవిధంగా ప్రజాభిముఖంగా తెలియజేస్తూ రాజీనామా లెటర్ను అయితే మొత్తానికి కిషన్ రెడ్డి గారికి ఇచ్చి ఉన్నారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే, ఇక్కడ కూడా ఈ పత్రికలో చూసుకున్నటువంటి మెయిన్ అంశం బీసీలకు బీజేపీ మొండి చేయి అంటే, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నప్పటికీ 1% మాత్రమే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ వ్యక్తికి ఇచ్చారని చెప్పి ఈ పేపర్లో ప్రచురితమైంది. మరి ప్రచురితమైంది ఓకే. అయితే
ఈ బీజేపీకి రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ఈ విషయ పర్యంతం ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అంటే జరిగే అవకాశాలే ఉన్నాయని చెప్పి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంత పటిష్టంగా ఎన్నో శ్రమల కూర్చి ఎంతో అత్యద్భుతంగా డైనమిజం చూపిస్తూ నగరం నడిబొడ్డున హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి ఒక యాక్టివ్ లీడర్ మరి తనకే విముఖత ఉన్నది అంటే రాబోయే ఎలక్షన్లలో కానీ ఇప్పుడున్నటువంటి స్థానిక ఎలక్షన్లలో కానీ కొందరు విశ్వసనీయతగా పార్టీని నమ్మి ముందుకు రావాలి అంటే ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడమే బీజేపీకి ముందున్న సమస్య అని చెప్పి మరి వర్క్ చేస్తున్న వాళ్ళని గుర్తింపు చేయక వారిని అభివృద్ధి పథాన్ని నడపాలి అంటే వారిని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తారో ఎప్పుడైతే ఒక పై స్థాయికి తీసుకెళ్తారో అప్పుడు మాత్రం పార్టీపై కృతజ్ఞతా భావం పెరుగుతుందని చెప్పి అందరూ మేధావులు కూడా ఆశిస్తున్నారు. మరియు అదేవిధంగా ఈ బీసీలలో కూడా ఉన్నటువంటి ఒక ముగ్గురు డైనమిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ధర్మపురి అరవింద్ కానీ ఈటెల రాజేందర్ కానీ మరియు అదేవిధంగా బండి సంజయ్ గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షులుగా చేస్తున్నారు. మరి వారు కూడా ఆశావాదులుగా ఉండుంటారు. కానీ అధిష్టానం వారిపైన విముఖత చూపించలేదు. కానీ అధిష్టానానికి నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ కూడా తెలియజేయలేని భావాజాలాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ప్రజల ముందు పార్టీ అధిష్టానానికే కట్టుబడి ఉంటామని చెప్పి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నిజంగా చెప్పి ఉంటే ఆ ముగ్గురు లీడర్లలో గనక ఎవరినైనా ఒకరిని ముందుకు తోసి ప్రజల నాడి వాడి తెలిసిన వాళ్ళని ప్రజల్లో గనక ఉత్సాహవంతుల్ని మరి ఉత్సాహంగా పార్టీ యొక్క మనుగడను పెంపొందించుట్లో పార్టీ యొక్క నాయకత్వాన్ని పెంపొందించుట్లో ముందుకు తీసుకెళ్తే ఈరోజు గొప్ప పేరు ఉండేది బీజేపీ పార్టీకి అని చెప్పి బీజేపీ స్థాయి కూడా మరి పెరిగేది అని చెప్పి స్థానిక ఎలక్షన్లో కూడా బీజేపీలో పోటీ చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చేవారని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. కావున ఈ యొక్క అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విశ్వసనీయులు మరియు బీజేపీ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారు చెప్పలేక లోపల మనసులో బాధపడుతున్నారు. కాబట్టి దీనిపైన బీజేపీ పునరాలోచన చేయడం అనేది సంసిద్ధంగా ఒక ప్రత్యేకంగా ఏదైనా అవకాశం ఉంటే దీనిపై విషయ వివరణగా మరి ఒకసారి పునరాలోచించి తీసుకోబోయే చర్యలు కనుక ప్రజలకు నచ్చేవిగా ఉంటే ఆ పార్టీ మనుగడ పెరుగుతుందని చెప్పి ప్రజల యొక్క అభిమతం. మరియు అదేవిధంగా రాజాసింగ్ గారు కూడా ఒక మాటలో చెప్పాలి అంటే తన యొక్క బాధను గోడును ఏమని తెలియజేశారా అని చెప్పి మనం కనుక చూస్తే ఇక్కడ తను చేసిన రాజీనామా లేఖలో ఇంగ్లీష్లో రాశారు. కానీ దాన్ని మేము తెలుగులోకి కన్వర్ట్ చేసి మీకోసం మీకు అర్థవంతంగా చూపిస్తున్నాం. అయితే నేను పార్టీ నుంచి వైదొలుగుతున్నప్పటికీ హిందుత్వ సిద్ధాంతానికి మరియు మన ధర్మం గోషామహల్ ప్రజల సేవకు నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నేను నా గొంతును మరింత బలంగా వినిపిస్తూ హిందూ సమాజానికి అండగా నిలబడతాను. ఇది కష్టమైన నిర్ణయం కానీ అవసరమైనది. చాలా మంది మౌనాన్ని అంగీకారంగా భావించకూడదు. నేను నా గురించి మాత్రమే కాదు విశ్వాసంతో మనతో నిలబడిన మరియు ఈ రోజు నిరాశకు గురైన లెక్కలేనని కార్యకర్తలు మరియు ఓటర్ల కోసం మాట్లాడుతున్నాను. నేను మా సీనియర్ నాయకత్వానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, శ్రీ అమిత్ షా గారికి మరియు బిఎల్ సంతోష్ గారికి ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ బీజేపీకి సిద్ధంగా ఉంది. కానీ ఆ అవకాశాన్ని గౌరవించడానికి మరియు జారిపోకుండా ఉండటానికి మనం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలి అని చెప్పి తన లేఖలో రాజాసింగ్ గారు తెలియజేస్తున్నారు. మరి చూడండి, బీజేపీని వదులుకోలేక మనోవేదనను భావ వ్యక్తీకరణ చేస్తూ మరియు అదేవిధంగా బీజేపీకి సుస్థిర స్థానం ఉంది, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయగలదు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఐకమత్య లోపం మరియు అదేవిధంగా ఏదైతే నాయకులు ఉన్నారో అందులో కొందరు సరైన సమగ్రతగా రాజకీయం చేయటం లేదని చెప్పి పేర్కొన్నారు. కాబట్టి బీజేపీ విశ్వసనీయ వర్గాలకు మరియు బీజేపీ పార్టీ మనుగడను మేలును కోరుకునే వారు అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు. చూద్దాం మరి బీజేపీ యొక్క పునరాలోచనలు ఉంటాయా మరి లేకుంటే ఇదే ఫైనల్ గా ఉండి మరి వారి యొక్క పార్టీ మనుగడను వారు మరి మిగతా వారి ద్వారా కూడా మరి లేకపోతే వేరే ఏవైనా ట్రాక్ ప్లాన్స్ ద్వారా కానీ ఇంప్రూవ్ చేసుకుంటారా అనేది
అది వారి యొక్క భావజాలం. దానికి వారు చేసే ఒక ఏదైనా కొత్త ప్లీనరీ ఏర్పాటు చేసుకోవచ్చు, కొత్త ప్లాన్స్ వేయొచ్చు, లేకపోతే వారి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి అని చెప్పి రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.